శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిన్న సేవా పుష్పాన్ని స్వామివారి యొక్క పాదాల చేత సమర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక వారం రోజుల కింద కొండగట్టు వద్ద ఒక భారీ అగ్ని ప్రమాదం జరగడం వల్ల దాదాపు 20 కుటుంబాలు వారి యొక్క సర్వస్వాన్ని కోల్పోవడం జరిగింది. వారి యొక్క షాపులు, వారి యొక్క ఇండ్లు, వారి యొక్క వస్తువులు, ఆస్తి చాలా పెద్ద నష్టం జరిగింది వాళ్ళందరికీ కూడా. సో భగవంతుని యొక్క అనుగ్రహంతో ఆ రోజే కాలిన నాటి మొదటి రోజే సత్యసాయి సేవా సమితి జైత్యాల నుంచి తక్షణమే స్పందించి మరి దాదాపు 20 కుటుంబాలకి 40 మందికి కూడా దొడ్డు బ్లాంకెట్స్ తీసుకురావడం జరిగింది. అలాగే ఒక వారం రోజుల పాటు వారికి వంట సరుకుల యొక్క బియ్యం బస్తా కానివ్వండి, పప్పులు, ఉప్పులు అలాంటివన్నీ కూడా కూరగాయలతో సహా వారికి తీసుకొని రావడం జరిగింది. దాదాపు ఆ రోజు ఒక 20,000 రూపాయల వరకు సాయం వాళ్ళకి అందించడం జరిగింది. మరి మళ్ళొక వారం రోజుల తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులు తెలుసుకొని ప్రస్తుతానికి వాళ్ళకి ఏం అవసరం ఉందని చెప్పేసి కనుక్కొని మరి వాళ్ళ షాపులు మళ్ళీ నిలబెట్టుకోవడానికి కొంత సహకారంగా ఉండాలని చెప్పేసి ఈ ఇన్ప ర్యాక్స్ ని వెనకాలంటే ఇన్ప ర్యాక్స్ ని వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి ముఖ్యంగా ఒక 7 కుటుంబాలు సర్వస్వం కోల్పోయి వాళ్ళ ఇల్లు మరి అలాగే షాపు అన్ని కూడా అందులోనే ఉండి చాలా నష్టం జరిగింది. కాబట్టి ఆ 7 కుటుంబాలకి ఈరోజు మరి ఒక ఇనుప ర్యాక్, అలాగే వాళ్ళ బోల్లా స్టాండ్స్ అండ్ ఒక గల్లపెట్ట లాంటి ఐటమ్స్ ఒక 25,000 రూపాయల వర్తున్నటువంటి సామాన్లని ఈరోజు మళ్ళీ వాళ్ళకి తీసుకొచ్చి అందించడం జరిగింది. సహకరించినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే స్వామివారిని ప్రార్థించేది మేమందరం కూడా ఆ కుటుంబాలన్నీ కూడా మళ్ళీ తొందరలో సామాన్యమైనటువంటి సాధారణ పరిస్థితులు వాళ్ళు మళ్ళీ పొందాలని చెప్పేసి అందరి యొక్క సహకారం అందుతుంది. జైత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలందరూ, దాతలందరూ కూడా చాలా చక్కగా స్పందిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళ బాధ మాత్రం వర్ణనాతీతము. సో జరిగినటువంటి నష్టాన్ని మనము ఎవరము అంత ఇమీడియట్ గా పూడ్చలేము, కానీ అందుతున్నటువంటి సహకారానికి మాత్రం అందరికీ ధన్యవాదాలు. మా సత్యసాయి సేవా సంస్థలు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారిని మేమందరం కూడా వాళ్ళ యొక్క కుటుంబాలు తొందరగా సాధారణ పరిస్థితులకు రావాలి, మళ్ళీ లైఫ్ మళ్ళీ యథాస్థానానికి రావాలని చెప్పేసి మనసారా స్వామిని ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి అలాగే ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి అలాగే మన ముఖ్యంగా సామ సత్యం గారు కానివ్వండి, అలాగే మా బ్రదర్ మహేష్, తర్వాత ఇక్కడ లోకల్ ఎంపీటీసీ వీళ్ళందరూ కూడా, సర్పంచ్ వాళ్ళందరూ కూడా ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది. పొద్దున్న 8 o'clock వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే అసలు దేనికోసం అని చెప్పేసి అనుకున్నాము. అప్పటికి మా ప్రమాదం గురించి కూడా తెలియదు, కానీ సడన్ గా విషయం తెలుసుకున్న వెంటనే ఇన్ని కుటుంబాలు ఇంత మరి బాధలో ఉన్నాయని చెప్పేసి అన్నా కానీ ఆ రోజు తక్షణమే స్పందించి ఇమీడియట్ వాళ్ళకి అవసరం అయితే రాత్రి చలి పెడుతుంది కాబట్టి పడుకోవడానికి అని చెప్పేసి ఆ చెద్దర్లు అయితే తీసుకుని రావడం, బ్లాంకెట్స్ తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు మళ్ళీ వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ ఏదైతే 7 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి మహేష్ గారిని అలాగే మా సత్యం గారిని కూడా కనుక్కొని, అలా ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారు శరత్ గారిని కూడా కనుక్కొని ఆ 7 కుటుంబాలను ముఖ్యంగా ఎన్నుకొని వాళ్ళకి సర్వస్వం కోల్పోయినటువంటి ఫ్యామిలీస్ కి ఈ రోజు సహకారం అందించడానికి రావడం జరిగింది. మరి ఒకసారి ఇక్కడ ఉండే సపోర్ట్ అందించినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే మా సత్యసాయి భక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయి.